నీకంటూ ఒక క్వైట్ టైం ఉందా? అంటే దేవునితో ఒక ఏకాంత సమయం నువ్వు గడుపుతున్నావా? ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి, ఇవన్నీ చేయడానికి వెనకాల మోటివేషన్ ఇంకోటి ఉంటుంది. ఏమని? నాకు పెళ్లి కావాలా, మంచి భర్త కావాలా, మహేష్ బాబు లాగా ఉండాలా, లేకపోతే సూపర్ భార్య కావాలా, ఇలాంటి మోటివేషన్స్తో వెనకాల మోటివేషన్స్ పెట్టుకుని మంచి ఉద్యోగం కావాలా. క్వైట్ టైంలు చేసినా కానీ వేస్టే. క్వైట్ టైం ఎందుకు చేస్తారు? ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉంటారు అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం కోసమే కలిగి ఉంటారు. దానికి వేరే మోటివేషన్ ఏది ఉండకూడదు. కేవలము పరలోకం కూడా కాదు మన మోటివేషన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు కాబట్టి నేను రోజు బైబిల్ చదువుకుంటాను, క్వైట్ టైం చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అంటే మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకు అంటే క్వైట్ టైం చేసినా చేయకపోయినా ఆయన చేసేది చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ప్రేమించాలి. మనం ఆయన స్వచ్ఛ బుద్ధితో ప్రేమించగలిగితే మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును వెదకుడు, మిగిలిన ఏమైతే జగ్ మార్కెట్ పిచ్చాయగా దానంతటా అయ్యే వస్తాయి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు.